విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, ABCDEF అనే టెక్నిక్ ద్వారా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకుందాం అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మనం ఈరోజు క్లాస్లో ఏం నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్ అంటే ప్రజెంట్ బీ ఫార్మ్స్. ఇంగ్లీష్లో 3 ప్రజెంట్ బీ ఫార్మ్స్ ఉన్నాయి. అవి ఏంటివంటే యామ్, ఈజ్, ఆర్. మరి ఈ ప్రజెంట్ బీ ఫార్మ్స్ని ఎప్పుడు వాడాలి? బీ అంటే ఏంటి? ఉండు అంటే ఉండడాన్ని తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము, ఎలా ఉన్నాము, ఎవరితో ఉన్నాం అంటే ప్రజెంట్ బీ ఫార్మ్స్ ఆర్ యూస్డ్ టు టాక్ అబౌట్ స్టేట్, ఐడెంటిటీ ఆర్ లొకేషన్. అంటే ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం, మనం ఎక్కడ ఉన్నాం, మన పొజిషన్ ఏంటి, మనం ఎవరితో ఉన్నాం, ఇటువంటివన్నీ తెలియజేయటకు ప్రజెంట్ బీ ఫార్మ్స్ని యూజ్ చేస్తాం. ఇవి 3 ఉన్నాయి: యామ్, ఈజ్, ఆర్. యామ్ ఎప్పుడు వాడాలంటే ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాత్రమే యామ్ అనే బీ ఫార్మ్ వాడాలి. మరి ఈజ్ అనే బీ ఫార్మ్ ఎప్పుడు వాడాలి? హీ, షీ, ఇట్ అండ్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఈజ్ అనే బీ ఫార్మ్ వాడాలి. మరి ఆర్ అనే బీ ఫార్మ్ ఎప్పుడు వాడాలి ఫ్రెండ్స్ అంటే వీ, యూ, దే అండ్ ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఆర్ అనే బీ ఫార్మ్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇది బీ ఫార్మ్ అంటే బీ ఫార్మ్స్ ఆర్ యూస్డ్ టు టాక్ అబౌట్ స్టేట్ అన్నాం అంటే స్థితిని తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆమె ఎలా ఉంది, హ్యాపీగా ఉందా, బిజీగా ఉందా, డల్గా ఉందా, సీరియస్గా ఉందా, ఇటువంటి స్థితిని తెలియజేయటకు మనం బీ ఫార్మ్స్ వాడుతుంటాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు ఈ ప్రజెంట్ బీ ఫార్మ్స్ని ఒక కొత్త టెక్నిక్ ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఆ టెక్నిక్ ఏంటి? ABCDEF. ABCDEF అంటే ఎనీబడి కెన్ డ్యాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్. అంటే ఒక టాపిక్ని ఇంత డీప్గా కనుక మీరు నేర్చుకోగలిగితే మీరే అంటారు ఇంగ్లీష్లో ఈత కొట్టొచ్చు లేదా ఇంగ్లీష్లో డ్యాన్స్ చేయొచ్చు అని. చూడండి, ఇప్పుడు ABCDEF టెక్నిక్ ద్వారా ప్రజెంట్ బీ ఫార్మ్స్ నేర్చుకుందాం. ముందుగా ఐ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. ఏ అంటే అక్కడ పాజిటివ్ సెంటెన్సెస్ అనమాట, లేదా పాజిటివ్ స్టేట్మెంట్స్. నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను అని చెప్పాలి, అక్కడ ఏ. బి ఏంటి? నెగటివ్ స్టేట్మెంట్స్ లేదా నెగటివ్ సెంటెన్సెస్. నేను ఇప్పుడు సంతోషంగా లేను. నెక్స్ట్ ఇక్కడ సి ఏంటంటే పాజిటివ్ ఎస్ క్వశ్చన్స్, పాజిటివ్ క్వశ్చన్స్. నెక్స్ట్ డి ఏంటి? నెగటివ్ క్వశ్చన్స్. నెక్స్ట్ అక్కడనేమో డబ్ల్యూహెచ్, పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. మళ్ళొక్కసారి వినండి. ఏలనేమో పాజిటివ్ స్టేట్మెంట్స్ నేర్చుకుంటారు, బీలనేమో నెగిటివ్ స్టేట్మెంట్స్ నేర్చుకుంటారు, సీలనేమో పాజిటివ్ ఎస్ క్వశ్చన్స్ నేర్చుకుంటారు, పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. డీలనేమో నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకుంటారు. ఈలో ఏం నేర్చుకుంటారు? పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ నేర్చుకుంటారు. ఎఫ్లనేమో నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ నేర్చుకుంటారు. ఇప్పుడు చూద్దాం అన్ని సబ్జెక్ట్స్ చేత. ముందుగా ఐ అనే సబ్జెక్ట్. ఇప్పుడు నేను తెలుగులో వాక్యాలు ఇస్తాను. ఇక్కడ నాతో పాటు 6 విద్యార్థులు ఉన్నారు. ముందుగా వాళ్ళ నేమ్స్ తెలుసుకుందాం. వాళ్ళ నేమ్స్ తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఈ వాక్యాలను ఎలాగ ఈజీగా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేస్తారో చూద్దాం. వాట్స్ యువర్ నేమ్? ఐఎమ్ సుష్మిత సార్. వాట్స్ యువర్ నేమ్? ఐఎమ్ నిరీషా సార్. వాట్స్ యువర్ నేమ్? My name is U. Naresh. వాట్స్ యువర్ నేమ్? My name is Gopi. వాట్ ఈజ్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ రవలి. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ అనుష. రైట్. ఇప్పుడు మనం ఐ అనే సబ్జెక్ట్ తీసుకొని ఈ ABCDEF టెక్నిక్ ద్వారా ఈ ప్రజెంట్ బీ ఫార్మ్స్ చూసుకుందాం. ఐ తర్వాత యామ్ వస్తుంది. మీరు చెప్పండి, నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. ఐఎమ్ హ్యాపీ నౌ. రైట్. ఇప్పుడు నేను సంతోషంగా లేను. ఐఎమ్ నాట్ హ్యాపీ నౌ. అదేమో పాజిటివ్ స్టేట్మెంట్, ఇది నెగిటివ్ స్టేట్మెంట్, లేదా అది పాజిటివ్ సెంటెన్స్, ఇది నెగిటివ్ సెంటెన్స్. నెక్స్ట్, నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నానా? Am I happy now? Am I Happy now? నేను ఇప్పుడు సంతోషంగా లేనా? Am I happy now? నేను ఇప్పుడు ఎందుకు సంతోషంగా ఉన్నాను? వై యామ్ ఐ హ్యాపీ నౌ. నేను ఇప్పుడు ఎందుకు సంతోషంగా లేను? వై యామెంట్ ఐ హ్యాపీ నౌ. ఐ అనే సబ్జెక్టు చూశారు. ఇప్పుడు మనం ఉయ్ అనే సబ్జెక్టు తీసుకుందాం. సబ్జెక్ట్ ఉయ్ వచ్చినప్పుడు బీ ఫార్మ్ ఏం రావాలంటే ఆర్ రావాలి. ఐ వచ్చినప్పుడు యామ్ వస్తుంది. ఉయ్, యూ, దే అండ్ ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఆర్ వస్తుంది. హీ, షీట్ అండ్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది. ఇప్పుడు ఉయ్ కాబట్టి ఆర్. మేము ఇప్పుడు సంతోషంగా ఉన్నాము. వి ఆర్ హ్యాపీ నౌ. మేము ఇప్పుడు సంతోషంగా లేము. వి ఆర్ నాట్ హ్యాపీ నౌ. మేము ఇప్పుడు సంతోషంగా ఉన్నామా? Are we happy now? మేము ఇప్పుడు సంతోషంగా లేమా? Aren't we happy now? మేము ఇప్పుడు ఎందుకు సంతోషంగా ఉన్నాము? వై ఆర్ వి హ్యాపీ నౌ. మేము ఇప్పుడు ఎందుకు సంతోషంగా లేము? వై ఆరెంట్ వి హ్యాపీ నౌ. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి యు. మీరు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. యు ఆర్ హ్యాపీ నౌ. నెక్స్ట్, మీరు ఇప్పుడు సంతోషంగా లేరు. యు ఆర్ నాట్ హ్యాపీ నౌ. మీరు ఇప్పుడు సంతోషంగా ఉన్నారా? Are you happy now? మీరు ఇప్పుడు సంతోషంగా లేరా? Aren't you happy now? మీరు ఇప్పుడు ఎందుకు సంతోషంగా ఉన్నారు? వై ఆర్ యు హ్యాపీ నౌ. మీరు ఇప్పుడు ఎందుకు సంతోషంగా లేరు? వై ఆరెంట్ యు హ్యాపీ నౌ. ఇప్పుడు దే అనే సబ్జెక్ట్ తీసుకుందాం. వారు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. దే ఆర్ హ్యాపీ నౌ. వారు ఇప్పుడు సంతోషంగా లేరు.
They are not happy now. వారు ఇప్పుడు సంతోషంగా ఉన్నారా? Are they happy now? వారు ఇప్పుడు సంతోషంగా లేరా? Aren't they happy now? వారు ఇప్పుడు ఎందుకు సంతోషంగా ఉన్నారు? Why are they happy now? వారు ఇప్పుడు ఎందుకు సంతోషంగా లేరు? Why aren't they happy now? ఇప్పుడు హీ అనే సబ్జెక్టు తీసుకుందాం. హీ షీట్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఈజ్ అనే బీ ఫామ్ తీసుకోవాలి. అతడు ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు. He is happy now. అతడు ఇప్పుడు సంతోషంగా లేడు. He is not happy now. అతడు ఇప్పుడు సంతోషంగా ఉన్నాడా? Is he happy now? అతడు ఇప్పుడు సంతోషంగా లేడా? Isn't he happy now? అతడు ఇప్పుడు ఎందుకు సంతోషంగా ఉన్నాడు? Why is he happy now? అతడు ఇప్పుడు ఎందుకు సంతోషంగా లేడు? Why isn't he happy now? ఇప్పుడు ఇంకొక సబ్జెక్టు తీసుకుందాం. షీ అనే సబ్జెక్టు తీసుకుందాం. ఆమె ఇప్పుడు సంతోషంగా ఉంది. She is happy now. ఆమె ఇప్పుడు సంతోషంగా లేదు. She is not happy now. ఆమె ఇప్పుడు సంతోషంగా ఉందా? Is she happy now? ఆమె ఇప్పుడు సంతోషంగా లేదా? Isn't she happy now? ఆమె ఇప్పుడు ఎందుకు సంతోషంగా ఉంది? Why is she happy now? ఆమె ఇప్పుడు ఎందుకు సంతోషంగా లేదు? Why isn't she happy now? రైట్ ఫ్రెండ్స్, చూశారు కదా. అంటే ఇప్పుడు మనం ఎన్ని సబ్జెక్ట్స్ అయితే ప్రాక్టీస్ చేశామంటే 6 సబ్జెక్ట్స్ తీసుకున్నాం. ఐ తీసుకున్నాం, ఉయ్ తీసుకున్నాం, యూ తీసుకున్నాం, దే తీసుకున్నాం, హీ తీసుకున్నాం, షీ తీసుకున్నాం. అంటే ఐ వచ్చినప్పుడు యామ్ వాడినాం, యామ్ అనే బీఫామ్ తీసుకున్నాం. ఉయుదే అనే సబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు ఆర్ అనే బీఫామ్ తీసుకున్నాం. హీ షీట్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఈజ్ అనే బీఫామ్ తీసుకున్నాం. సో మీలో ఎవరికైనా సందేహం రావచ్చు, మనము ఇన్ని రకాల వాక్యాలు ఎందుకు నేర్చుకోవాలని. ఫస్ట్ ఈ ఏబిసిడిఎఫ్ టెక్నిక్ మాకు ఇంకా చక్కగా అర్థం కాలేదు సార్, కన్ఫ్యూజ్ అవుతున్నాము, అసలు ఏలో ఏముంది అని మీకు డౌట్ వస్తుంది. ఏలో పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని ఎవరైనా అడిగారు మీరు ఇప్పుడు బిజీగా ఉన్నారా, లేదా ఇప్పుడు మీరు ఫ్రీగా ఉన్నారా అని ఎవరైనా అడిగారు అనుకోండి. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు అని ఎవరో అడిగారు, లేదా మీరు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారా అని నేనే మిమ్మల్ని అడుగుతున్నాను. ఎవరైతే ఇప్పుడు ఈ టీశాట్ టీవీ ఛానల్ చూస్తున్నారో నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారా అని నేను అడుగుతున్నాను. అవును, నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను అని నాకు చెప్పాలి కదా. అంటే నా ప్రశ్నకు జవాబు చెప్పాలంటే ఏ నేర్చుకోవాలి? ఏ పాజిటివ్ స్టేట్మెంట్. అవును అంటున్నారు కాబట్టి పాజిటివ్ ఆన్సర్ చెప్పేటప్పుడు ఏ. లేదు ఇప్పుడు మీరు చెన్నైలో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, నేనేమంటున్నా మీరు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారా అని అంటున్నా. మరి హైదరాబాద్లో లేరు కదా, నో ఐఎమ్ నాట్ ఇన్ హైదరాబాద్ అని చెప్పాలి కదా. అప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్స్ అవసరం. అంటే ఎదుటి వాళ్ళు మనల్ని ప్రశ్నించినప్పుడు ఎస్ చెప్పేటందుకు పాజిటివ్ స్టేట్మెంట్స్ వాడాలి, నో చెప్పేటందుకు నెగిటివ్ స్టేట్మెంట్స్ వాడాలి. ఇప్పుడు మీరేమంటున్నారు? కరెక్టే సార్, అర్థమైంది. ఏబీలు అయితే చాలా అవసరం. మనల్ని ఎవరైనా ప్రశ్నించినప్పుడు ఎస్ చెప్పేటప్పుడు ఏ వాడాలి, నో చెప్పేటప్పుడు బి వాడాలి. ఎస్ చెప్తే పాజిటివ్ స్టేట్మెంట్స్, నో చెప్తే నెగిటివ్ స్టేట్మెంట్స్. మరి మిగతా 4 ఎందుకు నేర్చుకోవాలని మీకు డౌట్. మీరే వేరే వాళ్ళని ప్రశ్నలు అడిగేటప్పుడు, అంటే ఇక్కడ క్వశ్చన్స్ 2 టైప్స్ ఉన్నాయి. ఎస్ నో క్వశ్చన్స్ ఉన్నాయి, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎస్ నో క్వశ్చన్స్, ఇప్పుడు మీరే నన్ను అడగాలనుకుంటున్నారు, మీరు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారా అని నన్ను అడగాలి. అంటే అది ఎస్ నో క్వశ్చన్. కాబట్టి ఆర్ యూ ఇన్ హైదరాబాద్ అంటే మీరు వేరే వాళ్ళని ప్రశ్నించడం నేర్చుకోవాలంటే మీరు సి నేర్చుకోవాలి. సిలు ఏం నేర్చుకుంటున్నారు? పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. ఆర్ యూ ఇన్ హైదరాబాద్, మీరు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారా అని మీరు నన్ను అడగాలి కదా, అడిగేటందుకు ఇది నేర్చుకోవాలి. మరి డీలో ఏముంది? నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. మీరు ఇప్పుడు హైదరాబాద్లో లేరా అంటే క్వశ్చన్స్ ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఇక్కడ పాజిటివ్లు అడుగుతున్నారు, ఇక్కడ నెగిటివ్లు అడుగుతున్నారు. మీరు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారంటేనేమో పాజిటివ్ క్వశ్చన్, ఆర్ యూ ఇన్ హైదరాబాద్ నో. మీరు ఇప్పుడు హైదరాబాద్లో లేరా అనేటందుకేమో నెగిటివ్, ఆర్ఎంట్ యూ ఇన్ హైదరాబాద్ అనాలి. ఇవి ఎస్ నో క్వశ్చన్స్ ఈ 2. నెక్స్ట్ మరి చివరి 2 ఎందుకు నేర్చుకోవాలని మీలో ఎవరికైనా డౌట్ రావచ్చు. అవి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. మీరు ఇప్పుడు హైదరాబాద్లో ఎందుకు ఉన్నారు అని నన్ను అడగాలి. వై ఆర్ యూ ఇన్ హైదరాబాద్ నవ్ అనాలి. అది డబ్ల్యూహెచ్లో పాజిటివ్ క్వశ్చన్. మీరు ఇప్పుడు హైదరాబాద్లో ఎందుకు లేరు, అందరు హైదరాబాద్లో ఉన్నారంట కదా మీ ఫ్రెండ్స్, మీరెందుకు లేరు అని నెగిటివ్ క్వశ్చన్ అడుగుతున్నారు డబ్ల్యూహెచ్లో. వై ఆర్ఎంట్ యూ ఇన్ హైదరాబాద్ నవ్ అనాలి. ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్ ఈ ఏబిసిడిఎఫ్ టెక్నిక్ అంటే ఎలా ఉపయోగించాలో? సో మీరు ఇంగ్లీష్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ నేర్చుకునేటప్పుడు ఏబిసిడిఎఫ్ అనే టెక్నిక్ని మీరు అప్లై చేయండి. ఏబిసిడిఎఫ్ అంటే ఏంటి? ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్. అంటే మీరు ఒక టాపిక్ని కనుక ఇంత డీప్గా నేర్చుకుంటే మీరు ఎదుటి వాళ్ళు ప్రశ్నించినప్పుడు జవాబులు చెప్పగలరు, మీరు ఎదుటి వాళ్ళని ప్రశ్నించగలరు. టోటల్గా ఇక్కడ 6 సెంటెన్సెస్ ఉన్నాయండి. ఈ 6లో మొదటి 2 ఏమో ఆన్సర్స్ ఉన్నాయి, చివరి 4 ఏమో క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు చక్కగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మనం ఇప్పుడు ఏం నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్ అంటే ఈ ప్రజెంట్ బీ ఫార్మ్స్లలో ఎస్ నో క్వశ్చన్స్ అడగడం ఎలా, ఆన్సర్స్ చెప్పడం ఎలా, అంటే ప్రశ్నించడం ఎలా, ప్రశ్నలు అడిగిన వెంటనే ఆన్సర్స్ చెప్పడం ఎలా. అలాగే ఈ ప్రజెంట్ బీ ఫార్మ్స్లో డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అడగడం ఎలా, చెప్పడం ఎలా, అది ప్రాక్టీస్ చేయబోతున్నాం మనం ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ బీ ఫార్మ్స్లో ఎస్ నో క్వశ్చన్స్ అడగడం ఎలా, ఆన్సర్స్ చెప్పడం ఎలాగో నేర్చుకుంటున్నాం.
ప్రజెంట్లో బీ ఫామ్స్ ఏవి? యామ్, ఈజ్, ఆర్. అంటే ఈ యామ్, ఈజ్, ఆర్లు వాడి ప్రశ్నించడం ఎలా, అలాగే జవాబులు చెప్పడం ఎలాగో నేర్చుకుంటున్నాం. సో నా ముందర ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. వాట్స్ యువర్ నేమ్? Ravali. వాట్స్ యువర్ నేమ్? Anusha. రైట్. ఇప్పుడు రవలి అనుషని ప్రశ్నలు అడుగుతుంది, అనుష ఆన్సర్లు చెప్తుంది. ఏవి? ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకుందాం మనం ముందుగా. ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఇప్పుడు యు అనే సబ్జెక్ట్, మీరు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా అని మీరు అనుషని అడగాలి. మీరు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా అంటే మీరేం చెప్పాలంటే అవును నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను అని చెప్పాలి. ఎస్. Are you happy now? Yes, I am happy now. రైట్. సో రవలి అనుషని ఏమని అడిగింది? మీరు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా అని అడిగింది. అంటే ప్రశ్న ఎలా స్టార్ట్ అయింది? బీ ఫామ్ తోటి స్టార్ట్ అయింది, ఆర్ తోటి స్టార్ట్ అయింది. ఆర్ ఎందుకు? మరి యామిజార్లు ఉన్నాయి కదా, ఈజ్ తోటి అడగొచ్చు కదా, లేదా యామ్ తోటి అడగొచ్చు కదా. నేను మీకు ముందుగానే చెప్పాను ఏ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏ బీ ఫామ్ రావాలో. ఐ వచ్చినప్పుడు మాత్రమే యామ్ వాడాలి, దే అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఆర్ వాడాలి, హీ షీట్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఈజ్ వాడాలి. ఇప్పుడు రవలి అనుషని అడుగుతుంది, ఎదుటి వ్యక్తిని అడుగుతుంది, నీవు ఇప్పుడు సంతోషంగా ఉన్నవా? నీవు అంటే యూ కదా, యూ వచ్చినప్పుడు ఆర్ అనే బీ ఫామ్ వస్తుంది కదా. మీకు ఇట్లా నోటెడ్ ఉండాలి. ఐ వచ్చినప్పుడు యామ్ రావాలి, దేలో వస్తే ఆర్ రావాలి, హీ షీట్ వస్తే ఈజ్. అంటే ఐ యామ్, వీ ఆర్, యు ఆర్, దే ఆర్, హీఈస్, షీఈజ్ ఇట్లా నోటెడ్ అయిపోవాలి. ఐ యామ్, వీ ఆర్, యు ఆర్, దే ఆర్, హీఈస్, షీఈజ్. కాబట్టి యూ కాబట్టి యు ఆర్. కాబట్టి ప్రశ్నించేటప్పుడు బీ ఫామ్ ముందు ఉండాలి వాక్యంలో. ఆర్ యూ హ్యాపీ నవ్ అన్నది, ఈమెమన్నది ఎస్ ఐఎమ్ హ్యాపీ నవ్ అన్నది. ఇప్పుడు అర్థమైంది కదా యూ పైన ఎలా అడగాలో. నెక్స్ట్ ఇప్పుడు దే అనే సబ్జెక్ట్, ఇప్పుడు మీరు తనని ఏమన్నా అడగాలంటే వారు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారని తనని అడగాలి. అడగండి. Are they happy now? Yes, they are happy now. వారు ఇప్పుడు సంతోషంగా ఉన్నారా అని ఈమె అడిగింది. ఆర్ దే హ్యాపీ నవ్ అని. తనేమన్నది అవును వారు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు అని చెప్పింది. నెక్స్ట్ ఇప్పుడు మీరు హీ అనే సబ్జెక్ట్ అడగాలి. ఏంటి? అతడు ఇప్పుడు సంతోషంగా ఉన్నాడా అని అడిగితే మీరు అవును అతడు ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు అని చెప్పాలి. అడగండి. Is he happy now? Yes, he is happy now. ఈమె ప్రశ్న ఎలా స్టార్ట్ అయింది? ఈజ్ తోటి స్టార్ట్ అయింది. ఎందుకు? సబ్జెక్ట్ హీ కాబట్టి, హీ వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది కాబట్టి ప్రశ్న కాబట్టి ఈజ్ తోటి స్టార్ట్ చేయాలి. అదే జవాబులు అయితేనేమో ఈజ్ సెకండ్ ప్లేస్లో ఉండాలి. ఈజ్ హీ హ్యాపీ నవ్, అతడు ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు అంటే ఎస్ హీఈస్ హ్యాపీ నవ్ అని తను చెప్పింది. ఇప్పుడు షీ అనే సబ్జెక్ట్, ఆమె ఇప్పుడు సంతోషంగా ఉందా అని మీరు తనని అడగండి. మీరేం చెప్పండి? అవును ఆమె ఇప్పుడు సంతోషంగా ఉందని మీరు చెప్పాలి. ఎస్. Is she happy now? Yes, she is happy now. ఎస్. చూశారు కదా. ఇప్పుడు మీరు ఏం నేర్చుకున్నారు ఫ్రెండ్స్ అంటే ప్రజెంట్ బీ ఫార్మ్స్ వాడి ప్రశ్నించడం ఎలా, జవాబులు చెప్పడం ఎలాగో నేర్చుకున్నారు. అంటే ఎస్ ఆన్సర్స్ చూశారు, ఇప్పుడు నో ఆన్సర్స్ చూడాలి. ఇప్పుడు ఇందాక రవలి అడిగినప్పుడు అనుష ఎస్ అని చెప్పింది. 4 ప్రశ్నలు అడిగింది, యూ పైన, దే పైన, హీ పైన, షీ పైన. ఈమె అన్నిటికీ ఎస్ చెప్పింది. మళ్ళీ ఒక్కసారి వినండి. యూ. Are you happy now? Yes, I am happy now. దే. Are they happy now? Yes, they are happy now. హీ. Is he happy now? Yes, he is happy now. షీ. Is she happy now? Yes, she is happy now. చూశారు కదా. తను 4 సబ్జెక్ట్స్ వాడి 4 క్వశ్చన్స్ అడిగితే తను ఎస్ చెప్పింది. ఇప్పుడు అవే క్వశ్చన్స్ తను అడుగుతుంది. అనుష అడిగితే రవలి నో అని చెప్పేస్తుంది. అంటే నో చెప్పడం ఎలా? ఇప్పుడు మీరు అడగండి. యూ, మీరు ఇప్పుడు సంతోషంగా ఉన్నారంటే నేను లేను అని చెప్పండి. Are you happy now? I'm not happy now. యూ అయిపోయింది. ఇప్పుడు దే, వారు ఇప్పుడు సంతోషంగా ఉన్నారంటే వారు ఇప్పుడు సంతోషంగా లేరు అని చెప్పండి. They are happy now? రాంగ్ క్వశ్చన్. ఈ అమ్మాయి ఏం అడిగింది? వారు ఇప్పుడు సంతోషంగా ఉన్నారంటే ఆర్ దే హ్యాపీ నవ్ అని అడగాలి. కానీ ఏమేమంది? దే ఆర్ హ్యాపీ నవ్ అంది. ప్రశ్నలు ఎలా స్టార్ట్ అవుతాయి? బీ ఫార్మ్స్ తోటి స్టార్ట్ అవుతాయి. జవాబులు చెప్పేటప్పుడేమో బీ ఫార్మ్స్ సెకండ్ ప్లేస్లో ఉండాలి, సబ్జెక్ట్ తర్వాత ఉండాలి. మళ్ళీ అడగండి. Are they happy now? No, they are not happy now. ఇప్పుడు హీ, అతడు ఇప్పుడు సంతోషంగా ఉన్నాడా అని మీరు అడగాలి. Is he happy now? No, he isn't happy now. నో హీ ఈజ్ నాట్ హ్యాపీ నవ్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు షీ, ఆమె ఇప్పుడు సంతోషంగా ఉందా? Is she happy now? No, she is not happy now. రైట్. సో ఫ్రెండ్స్ మీరు చూశారు కదా. ఇప్పుడు మీరు ఏం నేర్చుకున్నారంటే ప్రజెంట్ బీ ఫార్మ్స్ అయిన యామ్, ఈజ్, ఆర్ వీటిని వాడి ప్రశ్నించడం ఎలా, అలాగే జవాబులు చెప్పడం ఎలాగో నేర్చుకున్నారు. అంటే ఎస్ ఎస్ ఎలా చెప్పాలి, నో ఎలా చెప్పాలి. సో ఫ్రెండ్స్ మీకు ఇంకొక మంచి శుభవార్త తెలియజేస్తున్నాను. మనం జనరల్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలని రకరకాల టీవీ ప్రోగ్రామ్స్ చూస్తుంటాము, యూట్యూబ్ ఛానల్స్ చూస్తుంటాం. ఇది చాలా డిఫరెంట్గా, చాలా క్రియేటివ్గా ప్రోగ్రామ్ డిజైన్ చేశారు టీశాట్ ఛానల్ వాళ్ళు. మరి ఇప్పుడు మీరు అంటే ఈ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం ఏంటంటే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడం. ఎలా నేర్చుకోవాలి చూడండి. మీరు జనరల్గా యూట్యూబ్ ఛానల్స్ చూస్తుంటే అన్ని సింగిల్ టీచర్ క్లాసెస్ ఉంటాయి మీకు జనరల్గా, కానీ ఇది చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు టీశాట్ వాళ్ళు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే వినడం అనడం 2 జరగాలి. మీరు
టీశాట్ టీవీ ఛానల్ చూసేటప్పుడు వెంటనే ఒక ఫ్రెండ్ని మీరు పక్కకు తీసుకోవాల్సిందే. ఈ ఇద్దరు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు కూడా ఇలాగే చేయండి. ఓన్లీ వింటే రాదు, వింటే వస్తుంది కానీ కొంతవరకు మాత్రమే వస్తుంది, అంటే మాత్రం ఎంతవరకైనా వస్తుంది. కాబట్టి మీరు ఓన్లీ వినడమే కాకుండా అనడం కూడా చేయాలి. అనాలంటే వినాలి, 100% నిజం, వింటేనే అంటాం, కానీ ఓన్లీ వింటే అనం కదా. వింటూ అంటూ ఉంటేనే ఆంగ్లం పైన మీకు అద్భుతమైన పట్టు వస్తుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని చాలా క్రియేటివ్గా డిజైన్ చేయడం జరిగింది. మీరు ఏ టాపిక్ విన్నా సరే మీరు ఇలాగే ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ వీళ్ళిద్దరు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారో మీరు కూడా ఒక ఫ్రెండ్తో రోజు ఇలా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీరు ఏం నేర్చుకున్నారు? ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకున్నారు. ఇప్పుడు మనం ఏం నేర్చుకుందామంటే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటే డబ్ల్యూహెచ్ వర్డ్స్ వాడి, అంటే వాట్ కానీ, వేరు కానీ, వై కానీ, హూ కానీ, హూమ్ కానీ డబ్ల్యూహెచ్ వర్డ్స్ వాడి ప్రశ్నించడం ఎలా, ఆన్సర్స్ చెప్పడం ఎలాగో చూద్దాం. ఇప్పుడు మీరు వేర్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ వాడి తనని ప్రశ్న అడగాలి. ఏమని అడగాలి? మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని అడగాలి. మీరేం చెప్పాలి? నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను అని చెప్పాలి. యు అనే సబ్జెక్ట్ అడగండి. Where are you now? I am in Hyderabad now. చూసారా, ఈమె ఎలా అడిగింది? మీరు ఇప్పుడు ఎక్కడున్నారంటే వేర్ ఆర్ యు నవ్ అంది. తనేమన్నది? నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను అని చెప్పింది. అంటే యు అనే సబ్జెక్ట్ పైన ప్రశ్నించడం నేర్చుకున్నారు. ఇప్పుడు వారు ఇప్పుడు ఎక్కడున్నారు? Where are they now? They are in Hyderabad now. వారు ఇప్పుడు ఎక్కడున్నారంటే వేర్ ఆర్ దే నవ్ అంటే తను దే ఆర్ ఇన్ హైదరాబాద్ నవ్ అని చెప్పింది. ఇప్పుడు హీ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. అతడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? Where is he now? He is in Hyderabad now. ఈమె ఏం అడిగింది? అతడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే వేర్ ఈజ్ హీ నవ్ అని అడిగింది. తనేం చెప్పింది? హీ ఈజ్ ఇన్ హైదరాబాద్ నవ్ అని చెప్పింది. ఇప్పుడు షీ అనే సబ్జెక్ట్. Where is she now? She is in Hyderabad now. రైట్, చూశారు కదా. ఇప్పుడు రవలి అనే అమ్మాయి ఏం చేసిందంటే అనుష అనే అమ్మాయిని వేర్ అనే ఒక డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకొని 4 ప్రశ్నలు అడిగింది. అంటే యూ పైన, దే పైన, హీ పైన, షీ పైన. మీరు ఒక్కసారి చూడండి యూ, మరొక్కసారి చూడండి యూ. Where are you now? I am in Hyderabad now. దే, Where are they now? They are in Hyderabad now. Where is he now? He is in Hyderabad now. Where is she now? She is in Hyderabad now. రైట్. ఇప్పుడు మీరు ఇది విన్నారు కదా, మీరు కూడా వెంటనే ఇలా ప్రాక్టీస్ చేయాలి. లేదు మీకు ఈ ప్రోగ్రామ్ చూసేటప్పుడు ఫ్రెండ్స్ ఎవరు దొరకకపోతే ప్రోగ్రామ్ చూసిన తర్వాతనైనా మీకు వీలైనప్పుడు ఫ్రెండ్ని తీసుకోవాలి. ఈ ప్రోగ్రామ్ వీలైతే మళ్ళీ చూడండి, చూసి ఇలా మీరు కూడా ఆపోజిట్లో కూర్చొని లేదా నిల్చొని ఇలా ప్రాక్టీస్ చేయండి. సో నేను చాలా అనుభవంతో మీకు చెప్పేస్తున్నాను, చాలా బాధ్యతతోటి. ఎన్ని వందల సార్లు చూసినా ఓన్లీ వింటే రాదు, అంటేనే మీరు తొందరగా నేర్చుకోగలరు. మీరు తప్పకుండా టీశాట్ వాళ్ళు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇంత క్రియేటివ్ ప్రోగ్రామ్ని మీకు అందజేస్తున్నారు కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసి ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. అందుకే ఇక్కడ టైటిల్ కూడా ఈజీ ఇంగ్లీష్ అని పెట్టారు. ఈజీ ఇంగ్లీష్ అంటే ఒక కొత్త టెక్నిక్ తోటి. ఏం టెక్నిక్? ABCDF అనే టెక్నిక్ ద్వారా. అంటే ఈజీ ఇంగ్లీష్ విత్ ABCDF టెక్నిక్. అంటే ఎనీబడి కెన్ డ్యాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్. ABCDF అంటే ఎందుకు ఈజీగా నేర్చుకోవచ్చు అంటే మీరు ఓన్లీ వినట్లేదు కదా, వింటున్నారు, అంటున్నారు. ఒక భాష రావాలంటే వినాలి, అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ భాష నేర్చుకోవాలనుకున్నా, ఇంగ్లీషే కాదు ఏ భాష నేర్చుకోవాలన్నా ఒక 4 పనులు చేయాలి. LSRW. ఎల్ అంటే ఏంటి? లిసనింగ్ అంటే వినాలి. ఎస్ అంటే ఏంటి? స్పీకింగ్, మాట్లాడడం కూడా జరగాలి. ఆర్ అంటే ఏంటి? రీడింగ్. నెక్స్ట్ W అంటే ఏంటి? రైటింగ్. అంటే ఈ 4 ప్రక్రియలు జరగాల్సిందే. ఈ 4లో 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్నాయి. ఆ 2 చేసినా మీరు ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఏంటివి? లిసనింగ్, స్పీకింగ్. జనరల్గా ఈ 4 ఈక్వల్గా ఇంపార్టెంట్. LSRW. ఎల్ అంటే లిసనింగ్, ఎస్ అంటే స్పీకింగ్, ఆర్ అంటే రీడింగ్, W అంటే రైటింగ్. కానీ కేవలం 2 స్కిల్స్ తోటి కూడా ఒక భాష నేర్చుకోవచ్చు. కాబట్టి లిసనింగ్, స్పీకింగ్ ఈ 2 చాలా ఇంపార్టెంట్. మీరు ప్రతి క్లాస్ వినండి, అనండి, వినండి, అనండి, వినండి, అనండి. మీరు ఓన్లీ వింటే రాదు. ప్రతి ప్రోగ్రామ్ చూసిన వెంటనే ఇలా ప్రాక్టీస్ చేయండి. సో మీరు ఈరోజు క్లాస్లో ఏం నేర్చుకున్నారు ఫ్రెండ్స్ అంటే ప్రజెంట్ బీ ఫార్మ్స్ నేర్చుకున్నారు. ప్రజెంట్లో 3 బీ ఫార్మ్స్ ఉంటవి. ఏంటివి? యామ్, ఈజ్, ఆర్. యామ్ ఏమో ఐ తర్వాత వస్తుంది, ఈజ్ ఏమో హీ షీట్ తర్వాత వస్తుంది, ఆర్ ఏమో ఉయ్యూదెల తర్వాత వస్తుంది. మళ్ళీ ఈ ప్రజెంట్ బీ ఫార్మ్స్ వాడి 2 రకాల ప్రశ్నలు నేర్చుకున్నారు. ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకున్నారు, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ కూడా నేర్చుకున్నారు మీరు. సో మీరు ఒక నోట్బుక్ పెట్టుకొని ప్రజెంట్ బీ ఫార్మ్స్ అని హెడ్డింగ్ పెట్టి ఏవి ప్రజెంట్ బీ ఫార్మ్స్ అని రాసుకొని, ఏ సబ్జెక్ట్ తర్వాత ఏ బీ ఫార్మ్ వస్తుందో అది కూడా రాసుకొని ఎస్ నో క్వశ్చన్స్ అని హెడ్డింగ్ పెట్టండి. నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, మళ్ళీ ఫ్రెండ్ తోటి ప్రాక్టీస్ చేసుకోండి. మళ్ళీ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అని హెడ్డింగ్ పెట్టండి, ఇవి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఫ్రెండ్స్ తోటి ప్రాక్టీస్ చేసుకోండి. మీరు ఇలా కనుక వింటూ అంటూ ఉంటే మీరు ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకుంటారు. సో మీకు ఈ క్లాస్
చక్కగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీలో ఇంకా ఎవరికైనా ఒక చిన్న ఏమైనా సందేహం కనుక ఉంటే, అసలు బీ ఫార్మ్స్ పైన నాకు ఇంకా ఒక క్లారిటీ లేదు అంటే, బి అంటే ఏంటి చెప్పండి, ఉండు. బి అంటే ఏంటి, ఉండు. మీరు గత 25 నిమిషాల నుంచి దాదాపు 20 నుంచి 25 నిమిషాల నుంచి క్లాస్ వింటున్నారు కదా, మీకు ఈ పాటికి ఒక ఐడియా రావాలి. మరి బి అంటే ఏంటి, ఉండు అంటే మన స్థితిని తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, ఎవరైనా మిమ్మల్ని నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతారు, అంటే స్థితి గురించి చెప్పాలి. హౌ ఆర్ యూ నవ్ అంటారు ఎవరైనా, ఐఎమ్ ఫైన్ అని చెప్పాలి, అంటే మన స్థితిని తెలియజేయడానికి. మనల్ని ఎవరైనా నువ్వు ఎక్కడున్నావు అంటారు, వేర్ ఆర్ యూ నవ్ అంటారు, అంటే ఎక్కడ, అంటే లొకేషన్, అంటే మనం పలానా లొకేషన్లో ఉన్నామని చెప్పేటందుకు కూడా బీ ఫార్మ్స్ కావాలి. ఐఎమ్ ఇన్ హైదరాబాద్ అని. మన ఐడెంటిటీ గురించి కూడా చెప్పొచ్చు. ఎవరైనా వాట్ ఆర్ యూ అంటారు, మీరు ఏం చేస్తుంటారు అంటారు, ఐఎమ్ ఏ టీచర్, షీ ఈజ్ ఏ డాక్టర్, హీ ఈజ్ ఏ లాయర్, దే ఆర్ స్టూడెంట్స్. అవునా, మన వయసుని చెప్పేటందుకు కూడా మనం బీ ఫార్మ్స్ వాడచ్చు. ఐఎమ్ 45 years old అంటాం, అది వయసు చెప్పేటందుకు కూడా వాడచ్చు, అంటే ప్రొఫెషన్ చెప్పేటందుకు కూడా వాడచ్చు. సో ఇలా మన యొక్క స్థితిగతులను తెలియజేయటకు, అంటే మనం ఎక్కడ ఉన్నాము, ఎలా ఉన్నాము, ఎవరితో ఉన్నాము, ఇటువంటివన్నీ చెప్పాలి అంటే ప్రజెంట్ బీ ఫార్మ్స్ వాడాలి. ఏవి, యామ్, ఈజ్, ఆర్. ఈ ప్రజెంట్ బీ ఫార్మ్స్ని ముఖ్యంగా 3 రకాలుగా ఎట్లా వాడవచ్చో చూద్దాం. ముఖ్యంగా 3 రకాలుగా వాడచ్చు. నంబర్ 1 ఏంటంటే స్థితిని తెలియజేసేటప్పుడు, అంటే ఇప్పుడు మనం ఎలా ఉన్నాం. ఇప్పుడు నేను మన స్థితి గురించి చెప్పేటప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్పేస్తాను. తర్వాత ఒక ప్లేస్లో ఉన్నప్పుడు ఎలా చెప్పాలి, అలాగే ఒక వ్యక్తితో ఉన్నప్పుడు ఎలా చెప్పాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను అని చెప్పాలి. నేను ఐఎమ్ బిజీ నవ్ అంటాం. ఐ యామ్ బిజీ నవ్ అంటే నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. నెక్స్ట్ వీ వచ్చింది అనుకోండి, వీ ఆర్ బిజీ నవ్, మేము ఇప్పుడు బిజీగా ఉన్నాం. నెక్స్ట్ యూ అనే సబ్జెక్ట్, యు ఆర్ బిజీ నవ్ అంటే మీరు ఇప్పుడు బిజీగా ఉన్నారు. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి దే ఆర్ బిజీ నవ్ అంటే వారు ఇప్పుడు బిజీగా ఉన్నారు. నెక్స్ట్ హీ అనే సబ్జెక్ట్, హీ ఈజ్ బిజీ నవ్ అంటే అతడు ఇప్పుడు బిజీగా ఉన్నాడు. నెక్స్ట్ షీ అనే సబ్జెక్ట్, షీ ఈజ్ బిజీ నవ్ అంటే ఆమె ఇప్పుడు బిజీగా ఉంది. నెక్స్ట్ ఇంకా వేరే సబ్జెక్ట్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నరేష్ ఇప్పుడు బిజీగా ఉన్నాడు, నరేష్ ఈజ్ బిజీ నవ్. ఇప్పుడు నిరీష్ అనుకోండి, నిరీష ఇప్పుడు బిజీగా ఉంది, నిరీష ఈజ్ బిజీ నవ్. నా ఫ్రెండ్ అనుకోండి, నా ఫ్రెండ్ ఇప్పుడు బిజీగా ఉన్నాడు, మై ఫ్రెండ్ ఈజ్ బిజీ నవ్. మై ఫ్రెండ్స్ అనుకుందాం, మై ఫ్రెండ్స్ ఆర్ బిజీ నవ్. బిజీ అంటే ఏంటి, ఇక్కడ స్థితిని తెలియజేస్తుంది. అంటే బీ ఫార్మ్స్ ఇట్లా స్థితి గురించి మాట్లాడేటప్పుడు వాడచ్చు. అంటే మనం ఇప్పుడు ఎలా ఉన్నాము, ఎలాంటి స్థితిలో ఉన్నాము, అంటే బిజీగా ఉన్నామా, ఫ్రీగా ఉన్నామా, హ్యాపీగా ఉన్నామా, డల్గా ఉన్నామా, సీరియస్గా ఉన్నామా, ఇది ఒకటి. ఇంకొకటి ఏ విధంగా వాడచ్చు, మనం ఏ ప్లేస్లో ఉన్నాం అంటే లొకేషన్ గురించి చెప్పేటప్పుడు. ఇప్పుడు తను లొకేషన్ గురించి చెప్తుంది, నేనేమో స్టేట్ గురించి చెప్పాను అంటే మన స్థితి గురించి. తనేం చెప్పేస్తుంది, లొకేషన్, నేను ఇప్పుడు పలానా దగ్గర ఉన్నాను. ఇది రెండవ యూసేజ్ అనుకోండి. ఫస్ట్ యూసేజ్ ఏంటి, స్టేట్. సెకండ్ యూసేజ్ ఏం నేర్చుకుంటున్నారు, లొకేషన్. మనని ఎవరైనా నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు అంటారు, నేను పలానా ప్లేస్లో ఉన్నాను అంటే మీరు ఇంగ్లీష్లో ఏ టెన్సులు వాడొద్దు, ఓన్లీ ప్రజెంట్ బీ ఫార్మ్సే వాడాలి. మీకు ఎవరైనా ఫోన్ చేసి టక్కున వేర్ ఆర్ యూ నవ్ అంటారు, నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను అని చెప్పాలి, అంటే లొకేషన్ కదా. మరి ఏ బీ ఫార్మ్స్ వాడాలి, ప్రజెంట్ బీ ఫార్మ్సే వాడాలి. కాబట్టి ఇప్పుడు ఈ రవలి అనే అమ్మాయి లొకేషన్ గురించి ఎగ్జాంపుల్ చెప్పేస్తుంది. నేను తెలుగులో చెప్తాను, మీరు ఇంగ్లీష్లో చెప్పండి. ఇప్పుడు నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను, I am in Hyderabad now. నెక్స్ట్ ఇప్పుడు వీ అనే సబ్జెక్ట్, మేము ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాము. We are in Hyderabad now. నెక్స్ట్ యూ అనే సబ్జెక్ట్, మీరు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. You are in Hyderabad now. ఇప్పుడు దే అనే సబ్జెక్ట్, వారు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. They are in Hyderabad now. హీ అనే సబ్జెక్ట్, అతడు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు. He is in Hyderabad now. షీ అనే సబ్జెక్ట్, ఆమె ఇప్పుడు హైదరాబాద్లో ఉంది. She is in Hyderabad now. ఫర్ ఎగ్జాంపుల్, ప్రేమ్ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. ప్రేమ్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు. Prem is Hyderabad now. ప్రేమ్ ఈజ్ ఇన్ హైదరాబాద్ In అన్నాడు. Hyderabad now. రైట్. అనుష ఇప్పుడు హైదరాబాద్లో ఉంది అని చెప్పాలి. Anusha is in Hyderabad now. నా ఫ్రెండ్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు అని చెప్పాలి. My friend is in Hyderabad now. నా ఫ్రెండ్స్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు అని My చెప్పాలి. friends are in Hyderabad now. ఇది సెకండ్ యూసేజ్, అంటే లొకేషన్ గురించి చెప్పేటప్పుడు. ఎవరైనా మనల్ని ప్రశ్నించినప్పుడు నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు అంటే ఆన్సర్ చెప్పాలంటే ఈ ప్రజెంట్ బీ ఫార్మ్స్ వాడాలి. రైట్. ఇప్పుడు ఇంకో థర్డ్ యూసేజ్ చూద్దాం. అంటే నేను పలానా వ్యక్తితో ఉన్నాను అని చెప్పేటప్పుడు కూడా వాడచ్చు ఈ ప్రజెంట్ బీ ఫార్మ్స్ని. మనల్ని ఎవరైనా నువ్వు ఇప్పుడు ఎవరితో ఉన్నావు అంటారు, నేను ఇప్పుడు మా అమ్మతో ఉన్నాను, మా నాన్నతో ఉన్నాను, లేదా ఇప్పుడు సీఎంతో ఉన్నాను, ఇట్లా చెప్పేటప్పుడు ఈ ప్రజెంట్ బీ ఫార్మ్స్ వాడచ్చు. ఇప్పుడు నేను తెలుగులో వాక్యాలు చెప్తాను, మీరు ఇంగ్లీష్లో చెప్పాలి. నేను ఇప్పుడు సీఎంతో ఉన్నాను అంటే ఐఎమ్ విత్ ద సీఎం నౌ అని చెప్పాలి. అంటే మొత్తం అన్ని సబ్జెక్ట్స్.
చెప్పండి. ఐ అనే సబ్జెక్ట్. నేను ఇప్పుడు సీఎంతో ఉన్నాను. I am with the CM now. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు వి అనే సబ్జెక్ట్. మేము ఇప్పుడు సీఎంతో ఉన్నాము. We are with the CM now. రైట్. ఇప్పుడు యు అనే సబ్జెక్ట్. మీరు ఇప్పుడు సీఎంతో ఉన్నారు. You are with the CM now. ఇప్పుడు దే అనే సబ్జెక్ట్. వారు ఇప్పుడు సీఎంతో ఉన్నారు. They are with the CM now. వెరీ గుడ్. ఇప్పుడు హీ అనే సబ్జెక్ట్. అతడు ఇప్పుడు సీఎంతో ఉన్నాడు. He is with the CM now. ఇప్పుడు షీ అనే సబ్జెక్ట్. ఆమె ఇప్పుడు సీఎంతో ఉంది. She is with the CM now. షీ ఈజ్ విత్ ద సీఎం Now. నౌ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గోపి ఇప్పుడు సీఎంతో ఉన్నాడు. Gopi is with the CM now. నెక్స్ట్ రవలి ఇప్పుడు సీఎంతో ఉంది. Ravali is with the CM now. రైట్. నా ఫ్రెండ్ ఇప్పుడు సీఎంతో ఉన్నాడు. My friend is with the CM now. నా ఫ్రెండ్స్ ఇప్పుడు సీఎంతో ఉన్నారు. My friends are with the CM now. ఫ్రెండ్స్ చూశారు కదా మీరు, ఇక్కడ ఎన్ని రకాల యూసేజెస్ చూశారు? 3 రకాల యూసేజెస్ చూశారు. బీ ఫార్మ్స్, ప్రజెంట్ బీ ఫార్మ్స్ 3 ఉన్నాయి కదా. యామ్, ఈజ్, ఆర్. మినిమం కనీసం మీరు 3 యూసేజెస్ అన్న నేర్చుకోవాలి. ఇప్పుడు 3 ఒకేసారి చెప్తాం చూడండి. ఫస్ట్ ఐ అనే సబ్జెక్ట్. ఫస్ట్ స్టేట్ గురించి. ఐ యామ్ బిజీ నౌ. నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. ఇప్పుడు మీరేం చెప్పండి? నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నానని చెప్పండి. I am in Hyderabad now. నేను ఇప్పుడు సీఎంతో ఉన్నానని చెప్పండి. I am with the CM now. చూశారు కదా, యామ్ అనే బీ ఫామ్ని మనం 3 రకాలుగా వాడాము. నేనేమన్నాను? ఐ యామ్ బిజీ నవ్ అన్నాను, అంటే స్థితి గురించి చెప్పాను. తనేమన్నది? నేను పలానా లొకేషన్లో ఉన్నాను అని చెప్పింది. పలానా లొకేషన్లో ఉన్నానని చెప్పేటందుకు కూడా బీ ఫామ్స్ వాడచ్చు. ఐ యామ్ ఇన్ హైదరాబాద్ నవ్ అన్నది. తనేమంది? నేను ఇప్పుడు సీఎంతో ఉన్నాను అని చెప్పింది, అంటే పలానా పర్సన్తో ఉన్నాను అని చెప్పేటప్పుడు కూడా చెప్పొచ్చు. ఐ. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దే అనుకుందాం. దే ఆర్ బిజీ నవ్. మీరు చెప్పండి చూద్దాం. They are in Hyderabad now. మీరు చెప్పండి. వారు ఇప్పుడు సీఎంతో They ఉన్నారు. are with the CM now. అంటే నేను వారు ఇప్పుడు బిజీ ఉన్నారని చెప్పాను. ఈమెమన్నది? వారు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారని చెప్పింది. తనేమన్నది? వారు ఇప్పుడు సీఎంతో ఉన్నారు అని చెప్పింది. ఇంకా చివరికి ఇంకొక సబ్జెక్ట్. ఆమె ఇప్పుడు బిజీ ఉంది. షీ ఈజ్ బిజీ నవ్. ఆమె ఇప్పుడు హైదరాబాద్లో ఉంది. మీరు చెప్పండి. She is in Hyderabad now. ఆమె ఇప్పుడు సీఎంతో ఉంది. She is with CM now. కనీసం ఈ 3 యూసేజెస్ అన్న మీరు నేర్చుకోండి. సో ఇవి ఈరోజు క్లాస్లో ప్రజెంట్ బీ ఫార్మ్స్ గురించి మీకు చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీరు వీలైనంత త్వరగా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోగలరు. సో ఈరోజు చెప్పిన ఈ ప్రజెంట్ బీ ఫార్మ్స్ క్లాసు మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు విద్యార్థి బృందం మరియు మీ ఏఎస్ రెడ్డి. నమస్కారం.